మేము అధికార పార్టీలో ఉండి చెప్పినా అది పద్ధతి అయితే తప్ప తప్పు చేసిన వాళ్ళని తాట పెరికే టైప్లో ఎస్పీ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎస్పీని పంపించిందే దానికోసం. ఈ రౌడీ షీటర్లు, ఈ దుర్మార్గులు నుంచి నెల్లూరు జిల్లాలో ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆమెను పంపించినారు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావటం లేదు. నేను ఒక్కటి అడుగుతున్నా కాకాని గౌతమ్ రెడ్డిని, అంటే నువ్వు చెప్పేది దొంగతనాలు, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, కాపర్ వైర్లు, బంగారు గొలుసులు పోయినా పర్వాలేదని చెప్పేసి నువ్వు చెప్తుండవా అని అడుగుతుండా. అతను ఏడుకొండలు చనిపోవటం మాకు బాధే. వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. నిన్న వాడు ఆ కుర్రోడు ఆర్వీ కండ్రిగా బుజ్జిరెడ్డిపాళెంలో వాడు మేనమామని చంపేశాడు, భార్య బిడ్డలను చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ చూస్తుంటే హృదయ విదారకం, గుండెలు తరుక్కుపోతాయి. మాకెవరికి దాని మీద ఎవరికైనా సరే మనుషులు అనే వాళ్ళకి బాధ వేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ఆ రోజు ఉదయగిరి నారాయణ అక్కడ కందమూరు తీసుకొచ్చి 3 రోజులు కొట్టి వాళ్ళ భార్య ఓపెన్గా మీడియా ముందు చెప్పింది. 2వ రోజు పోయి మేము తీసుకొచ్చామయ్యా, 3వ రోజు కనపడలేదయ్యా, వేకోన చెట్టుకి ఎలాడుతున్నాడయ్యా. అరే హైదరాబాద్ నుంచి నేను వచ్చి స్టేషన్లో కూర్చున్నా, పోస్ట్మార్టం చేశారు, డాక్టర్లు వచ్చారు, అయ్యా టెస్టికల్స్ చెస్ట్ కొట్టిన దెబ్బలు చచ్చిపోయినాడని చెప్పేసి చచ్చిపోయినారు. ఏమైంది? కుటుంబం మాదిగా 70 మంది పోలీసులను పంపించావు, తగలబెట్టించావు, అందరినీ తరిమేశావు, కాలనీలో తగలబెట్టించావు, పోస్ట్మార్టం మార్పించావు. అటువంటి దుర్మార్గాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతాయా? చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? ఈ గవర్నమెంట్లో ఇజ్ ఇట్ పాసిబుల్? అంటే నువ్వు అదే సబ్ ఇన్స్పెక్టర్ వల్ల నీ కనుపూర్లో ఒక ముస్లిం కుర్రోడు 34 ఏళ్ళు కరోనా టైంలో కొడితే గెనం పక్కన చచ్చిపోయి డెడ్ బాడీ అయినాడు. ఇంకో పిల్లోడు వాడు 20 ఏళ్ళోడు, పెళ్ళిగాలే, వెంకటాచలం పిల్లోడు, కరోనా టైంలో ఏదో చెట్టు కింద ఫ్రెండ్స్తో కూడా బీర్ తాగుతుంటే నువ్వు తరిమి కొడితే రాత్రి పోయి వాళ్ళ అమ్మ చెప్పింది, కాపటం పెట్టానయ్యా, ఒళ్ళు నొప్పులు, కరీముల్లా సార్ కొట్టాడు అని చెప్పాడయ్యా, ఉదయానికి డెడ్ బాడీ అయ్యా. ఇటువంటి పాపాలు ఎవరు చేశారు? ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.